హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఇప్పుడు మనం భవానీపురంలో మండీస్ ది అరేబియన్ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ సూపర్ చెఫ్ అయిన నన్ను కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన మనకిప్పుడు వెజ్ మాంచో సూప్, మటన్ బోన్ సూప్ అవి ఎలా చేయాలనేది కూడా మనకు చూపించబోతున్నారు. వ్యూయర్స్, మీరు ఇవన్నీ చూసి నేర్చుకొని ఇంట్లో ట్రై చేయండి. हाय फ्रेंड, मंडी जे स्पेशल का जो स्पेशल सूप है वेज मैंचो सूप एंड मटन बॉन सूप जो बहुत ही टेस्ट है. ముందుగా వెజ్ మాంచో సూప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. అన్ని ఐటమ్స్ని మనం రెడీ చేసి పెట్టుకుంటే మనం సూప్ని 15 నిమిషాల్లో చేసేయచ్చండి. వెజ్ మాంచో సూప్కి కావలసిన పదార్థాలు: చిన్నగా తరుక్కున్న అల్లం 1 స్పూను, చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి 1 స్పూను, చిన్నగా తరుక్కున్న బీన్స్ 2 స్పూన్స్, ఆయిల్ 2 స్పూన్స్, చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి 1/2 స్పూను, మిల్క్ క్రీమ్ 1 స్పూను, చిన్నగా తరుక్కున్న క్యారెట్స్ 2 స్పూన్స్, స్లైసెస్గా కట్ చేసిన పావు నిమ్మ చెక్క, కొత్తిమీర 1 స్పూను, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూను, గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూను, సోయా సాసు 1/2 స్పూను, రుచికి తగినంతగా ఉప్పు, కారం, కార్న్ఫ్లోరు 2 స్పూన్స్, నల్ల మిరియాల పొడి 1 స్పూను. కొంచెం ముందుగా ఫ్రై చేసుకున్న నూడిల్స్. చేసే విధానం ఎలా అంటే, పొయ్యిని వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండీలో కొద్దిగా నూనె వేసుకొని అది మరుగుతుండగా ముందుగా చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. అవి వేగాక బీన్స్, క్యారెట్స్ ముక్కలుగా వేసి కొంచెం దోరగా వేయించుకొని సూపుకి కావాల్సినంత నీళ్లు పోసుకొని కలుపుతుండాలి. తర్వాత తగినంత రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసులను వేసి కలపాలి. తర్వాత వెజ్ మాంచో సూప్ పొడిని 2 స్పూన్స్ కలుపుకోవాలి. ఈ వెజ్ మాంచో సూప్ పౌడరు మీకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. పౌడర్ వేసిన తర్వాత సూప్ కాసేపు మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారం, నల్ల మిరియాల పొడి వేసి తర్వాత నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నిమ్మరసానికి బదులుగా వెనిగర్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర తరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక చివర్లో ముందుగానే నీళ్లలో కలుపుకొని ఉంచిన 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని మరుగుతున్న సూప్కి యాడ్ చేయాలి. అంతే, వేడి వేడి వెజ్ మాంచో సూప్ రెడీ. ఫైనల్గా ఫ్రై చేసిన నూడిల్స్తో గార్నిష్ చేస్తే గరం గరం వెజ్ మాంచో సూప్ రెడీ. చల్లటి సాయంత్రం వేడివేడిగా మంచి మటన్ బోన్ సూప్ తాగితే చాలా బాగుంటుంది కదండి. ఫ్రెండ్స్, మటన్ బోన్ సూప్ మన ఎముకల పుష్టికి చాలా మంచిదండి.
మరి ఇంకెందుకు ఆలస్యం, మటన్ బోన్ సూపు ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కావలసిన పదార్థాలు: చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి 1/2 స్పూను, చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి 1 స్పూను, చిన్నగా తరుక్కున్న అల్లం 1 స్పూను, నూనె 2 స్పూన్లు, మిల్క్ క్రీమ్ 1 స్పూను, పావు నిమ్మ చెక్క, కొత్తిమీర 1 స్పూను, అల్లం వెల్లుల్లి మిశ్రమం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసుకుని ఉడికించిన మటన్ బోన్స్ 1 కప్పు, రెడ్ చిల్లీ సాసు 1 స్పూను, గ్రీన్ చిల్లీ సాసు 1 స్పూను, రుచికి తగినంత ఉప్పు, కారం, కార్న్ఫ్లోరు 2 స్పూన్లు, నల్ల మిరియాల పొడి 1 స్పూను. వీటన్నిటిని రెడీ చేసుకోండి. పొయ్యిని వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండీలో కొద్దిగా నూనె వేసుకొని అది మరుగుతుండగా ముందుగా చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ముందుగానే ఉడకబెట్టుకున్న మటన్ బోన్స్ ముక్కల్ని దాంట్లో యాడ్ చేయాలి. కప్పున్నర నీటిని కలుపుకోవాలి. మరుగుతున్న ఆ సూప్లో 1 స్పూన్ చొప్పున రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, తగినంత ఉప్పు, కారం, 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసి బాగా కలపాలండి. మరుగుతున్న సూప్లో చిన్న నిమ్మ చెక్కని పిండుకోవాలి. తరువాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని నీళ్ళల్లో కలుపుకొని మన సూప్కి కలపాలి. చివరిగా కొత్తిమీర తరుక్కొని వేసుకొని స్టవ్ ఆపేసి 1/2 స్పూన్ మిల్క్ క్రీమ్ యాడ్ చేసి ఒకసారి కలిగి తిప్పితే సరి. గరం గరం హెల్దీ మటన్ బోన్ సూప్ రెడీ. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.